హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఆవకాయ అండి, ఆవకాయ కూర, పాలకూర ఆవకాయ కూర చేసి చూసానండి. ఇలా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుందండి టేస్ట్. మీరు ట్రై చేయొచ్చు. ముందుగా పెనంలో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు తాలింపు పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఒక్కప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకొని వేయించుకోవాలి. కొద్దిగా నూనెలో వేగాక మరీ ఎర్రగా వేగక్కర్లేదు. పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసుకొని నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. అది చిన్న ముక్కల్లా కోసి ఇలా వేడి నీళ్ళలో మనం ఒక్కసారి ఉడకనిచ్చేయాలండి. ఉడకనిచ్చేసి వడకెట్టేసుకున్నాక మనం ఇదే పెనంలోని ఉల్లిపాయ వేగిన దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తగిన సాల్ట్ వేసుకోండి మీరు. అంటే పాలకూరలో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించుకొని వేసుకోండి. పాలకూర ఎలా వడకెట్టేసి మనం ఇందులో వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న అంటే కొద్దిగా బాగా వేగనివ్వాలండి. ఉప్పు వేసాం కదా, ఉప్పు అంతా కలుస్తుంది ఒకసారి. ఇలాగ వేగాక ఇందులో మనం అలా ఒక్కసారి వేగాలండి బాగానే. వేగాక మనం ఇందులోనేమో కొద్దిగా ఆవకాయ మన దగ్గర ఉంటుంది కదండి, ఆవకాయ, పుల్ల ఆవకాయ అంటే పచ్చి ఆవకాయ ఉంటాయి కదండి, ఆ ఆవకాయ. పాత ఆవకాయ అంటే పాత ఆవకాయ వేసుకోవచ్చు, కానీ నేను కొత్త ఆవకాయ వేసుకుంటున్నాను. పాత ఆవకాయ అయిపోయిందని కొత్త ఆవకాయలో మనం ఇలాగా 2 స్పూన్లు ఆవకాయ వేసుకోవాలి. ఆవకాయ అలాగా నూనె లేకుండా వేసుకోవాలండి పాలకూరలోని. అలా వేగిన దాంట్లో మనం ఇలా ఇంకా మనం కారం ఏమి వేయం కాబట్టి ఈ ఆవకాయ వేసుకోవడమేనండి. నూనె లేకుండా వేసుకోండి, నూనె లేకుండా వేసుకోవాలి. అంటే నూనెతో వేసుకున్నాం అనుకోండి, అది ఘాటు వచ్చేస్తుంది మనకి. అలాగ వేసుకొని సరిపడా ఆవకాయ వేసుకోవాలండి. ఆవకాయ ముద్ద అందులో వేసుకోండి. అలాగా చాలా పోతే కొద్దిగా వేసుకోవచ్చు మీరు. నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఒక పాలకూర కట్టకి 2 స్పూన్లు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి చేశాను. తర్వాత లాస్ట్లో దించే ముందు మనం పచ్చి ఉల్లిపాయలే సన్నగా ఇందులో కోసుకొని వేసుకోవాలండి. ఇది మనం రైస్లో తినేటప్పుడు మనకి కరకరమంటాయి అన్నమాట. అందుకని చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా చేసి ఇలా రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి కలుపుకొని తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేయొచ్చు. ఎంతో టేస్టీ అయిన పాలకూర ఆవకాయ కూర అండి ఇది. మీరు చేయండి. అంటే మా పెద్దలు చేసేవారు, పెద్దవాళ్ళు కూరలు ఏమి లేనప్పుడు ఇలాంటివన్నీ కొద్ది కలిపి చేసేవారు అప్పటికప్పుడు. అలాగా చేశాను నేను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ చూస్తున్నారా? ఓకే. ఎంత టేస్ట్ అయినా పాలకూర ఆవకాయ కూర అండి. మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.